తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక లారీ అలాగే సిమెంట్ లోడుతో విశాఖపట్నం వైపు వెళ్తున్నటువంటి లారీ అతి వేగంగా వచ్చి ఇక్కడ బైక్ మీద వచ్చేసినటువంటి 2 బైకులు ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో అప్పటికే ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ యొక్క రాజానగరం మండలం ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి నరేంద్రపురానికి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఇటీవలే తాజాగా కూడా పెళ్ళయింది. వారిద్దరు కూడా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయారు. మరొక ఇద్దరికైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమీపంలోనే ఏదైతే నరేంద్రపురం వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో నంద్రాడకు చెందినటువంటి వారు కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా చనిపోయినటువంటి వ్యక్తులు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే జుత్తుక లీలా ప్రసాద్గా గుర్తుకొస్తున్నారు. తన భార్య సౌమ్యగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదంలో మరొక బైక్ మీద ఉన్నటువంటి ఇద్దరు, ఒక బామ్మ మరొక ఎవరైతే ఉన్నారో మనవరాలు ఇద్దరు మహిళలు కూడా వెళ్తున్న నేపథ్యంలో 2 స్కూటీలను కూడా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక ప్రమాదం అంతే విచిత్రంగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే స్కూటీ మీద వెళ్తున్నటువంటి వాళ్ళైతే ఆ ప్రమాదం భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదంలో ఒక బైక్ మనం చూస్తుంటే స్కూటీ ఇక్కడ నుజ్జు అయిన నేపథ్యంలో ఈ బైక్ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లారీ కింద చనిపోయినటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళదనుకుని అందరూ కూడా భావించారు. కానీ ఈ నుజ్జు అయిపోయినటువంటి బైక్ ఏదైతే ఉందో ఎవరైతే ఉన్నారో మనవరాలు అలాగే ఒక బామ్మ ఇద్దరు మహిళలు ఈ విధంగా దీని మీద ఇదే స్కూటీ మీద ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో లారీ ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో వాళ్ళిద్దరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్ళైతే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అయినప్పటికీ వాళ్ళకైతే కొంచెం కాలు ఫ్రాక్చర్ అయినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఎంత తుక్కు అయినటువంటి మనం చూస్తుంటే దీని మీద ఎత్తున్నటువంటి ఇద్దరు మహిళలకి కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మరొక స్కూటీని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరొక స్కూటీని చూస్తే మనకి ఇద్దరు ప్రయాణం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే లీలా ప్రసాద్తో పాటు మనం చూస్తున్నాం. ఇదే బైక్ మనం ప్రధానంగా చూస్తుంటే ఈ బైక్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే బైక్ మీద వాళ్ళైతే ప్రయాణం చేస్తున్నారు. ఈ బైక్ మీద ప్రయాణం చేస్తుండగానే వాళ్ళైతే ఇప్పుడు ఏదైతే భార్యాభర్తలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో లీలా ప్రసాద్ అలాగే సౌమ్య ఇద్దరు కూడా ఇదే బైక్ మీద అయితే ప్రయాణం చేస్తున్నారు. కానీ విచిత్రంగా సంఘటన ఏంటంటే ఈ బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు బైక్కి చిన్న డ్యామేజ్లు మాత్రమే చూస్తున్నాం. చిన్న స్వల్ప డ్యామేజ్ మాత్రమే అయింది. కానీ బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు కూడా లారీ కింద పడి వాళ్ళైతే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా విచిత్రమైనటువంటి ఘటన. అంటే ఈ బైక్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఈ బైక్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి లీలా ప్రసాద్ సౌమ్య కూడా ఆ లారీ కింద పడి సంఘటన వాళ్ళైతే అక్కడక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ బైక్ చిన్న డ్యామేజ్ మాత్రమే అయింది. కానీ మరొక స్కూటీ చూస్తే మాత్రం ఆ స్కూటీ ఉన్నటువంటి ఆ స్కూటీ శుభ్రం నుజ్జు అయినటువంటి అక్కడ స్కూటీని చూస్తాం. అందులో ఇద్దరు మహిళలు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ఏమీ కాలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు అడిగినా ఈ బైక్ ఎవరితో ఈ బైక్ ఎవరిది? ఇదే బైక్ వెళ్తున్నారు. ఇదే బైక్ మరి బైక్ ఏమవ్వలేదు, వాళ్ళు ఎలా చనిపోయారు? మేము లేవు కదా అన్నారు. ఏమంటారు మరి జనరల్గా ఏం జరిగిందంటారు? లారీ పంచర్ అయ్యి ఎలా వచ్చి గుద్దిందని చెప్తుంది. ఇదే బైక్ అంటే పార్కింగ్ చేశారా, వాళ్ళు ఆగారా అన్న జంక్షన్ దాటిదేమని ఆగారా మరి బైక్ ఏమవ్వలేదు, లారీ కింద ఎలా వెళ్ళిపోయారంట? తెలియదు. అంటే బైక్ ఏమవ్వలేదు, లారీ కింద ఎలా వెళ్ళిపోయారంట? తెలియదు. అది పంచర్ అయ్యి వచ్చి వీళ్ళ మీదకి ఎక్కేసిందని చెప్తున్నారు. పరిస్థితి ఇక్కడ ప్రమాదం జరిగింది. ఏం జరిగింది? ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం ఎలాగో చూసారండి. నేను ఉన్నాం కదండి, అక్కడ ఉన్నామండి. అక్కడ ఉన్నప్పుడు ఏ కానిస్టేబుల్ అని ఎవరైనా ఉన్నా బళ్ళు క్రాపింగ్ ఆఫ్ చేయాలి కదండి. 40 సంవత్సరాలు బట్టి ఈ సెంటర్లో ఉన్నాను నేను మాజీ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి. తెలుగుదేశంలో నెగ్గాం. ఒక్క నాయకుడు ఏ నాయకుడు అని వస్తుంటే ఆయన ఉన్నని చెప్పి ఉంటున్నారు పోలీసులు. మళ్ళీ ఎవరో ఉండలేదు, ఎవరో ఒకరు ఉండలేదు, పోలీసులు ఉండలేదు. ఎవరైనా బళ్ళు వేసి వస్తాం మాత్రం బళ్ళు ఆఫ్ చేస్తాం. వాళ్ళ దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆఫ్ చేయడం దెంగడము. ప్రమాదం మొత్తం 3:30కే. లారీ అండి మీలా మామూలుగా ఆతలకి వెళ్దామని ఆగారండి. ఆగతలో దాని లారీ టైర్ బేలిందో ఏది బేలిందో వచ్చి బయట ఆగున్న వాళ్ళని గుద్దేశాడు. వచ్చి నేను చూశాను. నేను ఎక్కడ కూర్చోను. ఆగున్న వాళ్ళు వీళ్ళ చెల్ల మాట్లాడతాం, ఫోన్ మాట్లాడతాం, వదిలేస్తాం, బండి వదిలేస్తాం, హైవే వదిలేస్తాం. లారీ వాళ్ళు ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉండాలి కదండి.
40 సంవత్సరాలు నేను పంచాయతీ ప్రెసిడెంట్ చేశానండి. లారీ ఎంతమందిని ఎన్ని బైకులు ఢీ కొట్టింది ఆ సమయంలో? రెండు బళ్ళు. రెండు బళ్ళు ఒకరికమ్మ కాలు ఊడిపోయింది, ఏళ్ళు ఊడిపోయి. ఓకే. ఈ బండి ఎవరిదా? ఆ బండి ఎవరిది? ఆ బండి అంటే వాళ్ళు ఎవరంటే మనకేం తెలుస్తుంది. వాళ్ళమ్మ ఒకళ్ళ నందరాడ, ఒకళ్ళమ్మ రాజనగరం అన్నారు. నాకు నేనంటే కూర్చున్నాను. ఇక్కడ ఉంటే సెక్యూరిటీ అంటే ఉండాలి కదండి. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు 10 మంది ఉంటున్నారు. మన ఎమ్మెల్యే వస్తున్నాడు బత్తుల బాలరామకృష్ణ గారు, 10 మంది ఉంటున్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ బ్రిడ్జి కావాలని ఎప్పటి నుంచో పోరాడితే, మీ తెలుగుదేశం హయాంలో పోరాడితే బ్రిడ్జి గురించి మాట్లాడితే ఆ బ్రిడ్జి ఆఫ్ చేసి అది అక్కడ మారంపూడిలో కట్టేశారు. ఆ బ్రిడ్జి ఇక్కడ బడి బ్రిడ్జి అక్కడ కట్టారు. రోజు ఏదో జరుగుతుంది. ఎవరికి ఉండాలి కదండి కానిస్టేబుల్. పవర్ ఎందుకండి? కంప్లైంట్ ఇచ్చారా దీని మీద? ఎవరైనా ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎవరైనా ఎవరైనా ఎత్తే మొక్క మీద కొడేస్తారా ఎవరైనా? చూడాలి కదా, ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. ఇప్పుడు 4 గంటలకే పిల్లలు ఎంతమంది వస్తారు? స్కూల్ బస్సులు పిల్లలు ఎంతమంది వస్తారు? స్కూల్ బస్సుల మీద ఎంతమంది వస్తారు? 4 గంటలకో 3:30కో ఉండాలి కదండి, సెంటర్లో ఉండాలి కదా. ఆ స్కూల్ బస్సులు వెళ్ళేదాకా ఉండాలి కదా. స్పాట్ ఏ పోలీసులు ఉన్నారని ఎవరైనా వస్తుంటే ఆడి గురించి వస్తున్నారు. అంటే బైక్ బాగానే ఉంది కదా, బైక్ బాగానే ఉంది. వాళ్ళ లారీ కింద తుక్కు అయిపోయింది కదా. వాళ్ళే కదండి చనిపోతాం. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పోయింది కదండి. అదే మనం సెక్యూరిటీ మనం ఉంటే ఇక్కడ ఉంటే వాళ్ళు ఆపమని మనం వాళ్ళు పంపించాక మనం వీళ్ళని పంపుతాం. పక్కన టైర్ పేలిపోయి ఇలా దూసుకొచ్చేసింది లారీ అన్నారు. టైర్ పేలిపోయింది అన్నారు. టైర్ పేలిపోయినా కానీ ఇప్పుడు అంత స్పీడ్లో అంత రావాలి సెంటర్ కదా. అదే మన కానిస్టేబుల్ కానీ ఎవరైనా ఉంటే ఆ స్పీడ్ రాడు కదా. ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఇప్పుడు బ్రిడ్జి కావాలండి. ఓన్లీ బ్రిడ్జి కావాలి, ఫ్లైఓవర్ కావాలి. ఇక్కడ 4 గంటలకే పొద్దున్న 9 గంటల నుంచి 10 అవి దాకా మనిషి సెక్యూరిటీ ఇక్కడ ఉండాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల కానీ అంటే స్కూల్ పిల్లలు బస్సులు వస్తాయి కదండి, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి కదండి. ఏ యాదవాన్ని వస్తుంటే ఉండాలి ఇక్కడ. వాళ్ళు వస్తేనే ఉంటారు. ఇలా ఎవరైనా మందు దాకా వస్తుంటే వాళ్ళు బళ్ళు ఆఫ్ చేసి 200, 300 దింగేస్తారా? ఇప్పుడు ఈ సంఘటన వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళారు. చెప్పండి, భయం ఏంటి? ఏమన్నా కొడతారండి మొక్కమన అంటే ఏం కదండి, ఫ్లైఓవర్ వేయాలని చెప్తున్నారు బాబాయ్. ఫ్లైఓవర్ వేయకపోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల అని చెప్తున్నారండి. మీరు అందరూ అడగండి, మాది రాజనగరమే. ఓకే అండి. ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి, యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉండదు. బాబాయ్ మాట్లాడు. ఇది పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే చూడొచ్చు ఎటువంటి ఇక్కడ రద్దీగా ఉందో. ఇక్కడంతా కూడా ఆ ట్రాఫిక్ అంతా కూడా చాలా హెవీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులందరూ కూడా కోరాం. కానీ చూడొచ్చు ఇప్పుడు స్కూల్ సమయం కావడంతో పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ పైన కూడా వెళ్తుంది. ఈ విధంగానే ట్రాఫిక్ ఈ విధంగా ఆగి ఉన్నారు. ఆగి ఉన్నటువంటి లారీని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళైతే ఆగారు. ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సంబంధించినటువంటి చనిపోయినటువంటి లీలా ప్రసాద్ అలాగే సౌమ్య ఇద్దరు కూడా బైక్ మీద ఇలాగ ఆగారు. లారీ ఒకసారిగా వచ్చి దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొక ఇద్దరిని ఢీ కొట్టింది. అందులో వీళ్ళకి సంబంధించి ఈ బైక్కి సంబంధించిన వాళ్ళైతే తీవ్రంగా ఒక మనవరాలు అలాగే ఒక బామ్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెకి కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ బండి అయితే తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది లారీ కింద. కానీ మరొక బైక్ బాగున్న బైక్ని కూడా చూస్తాం. ఆ రెండు బైకులను ఢీ కొట్టిన నేపథ్యంలో ఒక బైక్కు సంబంధించిన వారు వాళ్ళకు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పటికీ మరొక బైక్ అయితే మాత్రం చిన్న స్వల్పగా డ్యామేజ్తో మాత్రమే బయటపడింది. కానీ భార్య భర్తలిద్దరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ సంఘటన అయితే చోటు చేసుకుని చెప్పాలి. ఈ సంఘటన మరి ఏ విధంగా జరిగింది, ఇక్కడ స్థానికంగా సీసీ ఫుటేజ్ కూడా ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ప్రమాదం ఎలా జరిగిందని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ బైక్ మీద వెళ్ళేవారు అందరూ కూడా ఈ బైక్ మీద వెళ్ళేవారు కొంచెం ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. కానీ నుజ్జు అయిపోయింది. కానీ ఆ బైక్ అయితే సురక్షితంగా ఉంది. ఆ బైక్ మీద వెళ్ళే ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఘటన చాలా విచిత్రంగా జరిగినటువంటి ఘటన. టైర్ పేలి ఈ విధంగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. కానీ గుద్దిన తర్వాత టైర్ పేలిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో మంది కోరినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కూడా ఇక్కడ స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజానగరం జంక్షన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.